అందరికి శనారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్లైన్స్. హైదరాబాద్ పట్నంలో ఉన్నాయట 4 పెద్ద మూలతంబాలు. రామోజీ ఫిలిం సిటీల సీఎం రేవంత్ సారు డంబాలు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూసున్నారు ఒక్కతాన. చిరునవ్వులు సిందించుకుంటా సీఎంలు మాట్లాడుకున్నారు శానా. బీజేపీ లీడర్ కేంద్ర సహాయ మంత్రి శానంటే శాననట జగమొండి. కులం కోసం మాత్రమే పనిచేయాలి అంటుండు మినిస్టర్ బండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ బరాబర్ అమలు చేస్తలేదట ప్రతిపక్ష హోదా. ఈ ముచ్చట కవిత మేడమే కాయసుగా చెప్పుకొచ్చింది సీదా. ఐబొమ్మ భాగవతం పరిబద్దలు చేసిండ్రు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు. ఇన్ని దినాల కోలే దొరకనోని పట్టుకొని మంచిగానే పెట్టిండ్రట కేసులు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణం పేరు దునియాంతా తెలిసేటట్టు చేసిన ఓ 4 మూలతంబాలు భాగ్యనగరంలో బలంగా పాతుకొని ఉన్నాయట. ఇంతకా మూలతంబాలు రాష్ట్రంలో ఏ మూలకు ఉన్నాయి? ఇప్పుడు మూలతంబాల ముచ్చట ముంగట వేసింది ఎవలే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా మన ముచ్చట్లకు పట్టుకొచ్చిన ముచ్చట మంచిగా నుండ్రి. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఆ మూలతంబాల ముచ్చట బాలన్న ముచ్చట్లు చూస్తున్న ముంగటేయిండ్రి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం అంటే ఒక 4 వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్, రెండవ వరుసలో గోల్కొండ, మూడవ వరుసలో హైటెక్ సిటీ, 4th వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చింది. ఇన్నరా మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ ఏమంటుండో? హైదరాబాద్ అంటేనే చార్మినారు, హైదరాబాద్ అంటేనే గోల్కొండ, హైదరాబాద్ అంటేనే హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటేనే రామోజీ ఫిలిం సిటీ అని చెప్పుకొచ్చిండు. రామోజీ ఫిలిం సిటీ కూడా 4వ పిల్లర్ అంటున్నారు కదా సారు. మరి దానితో తెలంగాణ ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా సారు? మూలతంబం అంటే గుడిసెకు ఎనగర్ర లెక్క ఆసరా కావాలే కానీ ఆ రామోజీ ఫిలిం సిటీకి పోతే రామోజీరావు సార్కే ఆమ్దాని పెరుగుతుంది కానీ ప్రజలకేమన్నా అక్కిరా ఎల్లుతుందా? అది అట్లా ఉండదు. కానీ మీ షెయి సర్కార్ అధికారంలో మీరు సీఎంగా ఏలుబడి చేస్తున్నారు కాబట్టి మీరు కూడా హైదరాబాద్ పట్టణంకు పేరు తెచ్చే పెద్ద పని ఏమైనా చెయ్యండి. మోరీ నీళ్లతోని కంపు కొట్టే మూసీ నదిని మంచినీళ్ళ లెక్క మార్చి కమ్మగా వాసన వచ్చేటట్టు చుట్టూ చెట్లు పార్కులు చేస్తామని అప్పట్లో అంటిరి. మరి ఇప్పుడు మీ షెయి సర్కారు ఏలుబడిలా దాన్ని చక్కదనంగా చేసి హైదరాబాద్ పేరును పెద్దగా చేసి 4 కాదు కాంగ్రెస్ సర్కార్లో సీఎంగా ఉన్న రేవంత్ సారు పని కట్టుకొని మూసీ నదిని మంచిగా చేసిండని చెప్పుకునేటట్టు పని చేయండి. మీకే మంచి పేరు వస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ నడబలున్న గురు శిష్యుల బంధం అందరికీ ఎరుకున్నదే నాయ. అసోటిది ఇప్పుడు 2 సీఎంలు కలిసి ఒక స్టేజ్ మీదనే ఒకటే సోఫాల కూర్చొని ముసిముసి నవ్వులు చిందిస్తున్నారు. సీఎంల చిరునవ్వులు ఎట్లున్నాయో మీకు కూడా చూపెడదామని తెచ్చిన చూడుర్రి. చూసిండ్రా? ఏపీ సీఎం చంద్రాల సారు ఓ దిక్కు, మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఓ దిక్కు. ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటా ఎట్లా ముచ్చట పెట్టుకుంటారో మరి ఏం ముచ్చట పెట్టుకోవచ్చు అంతా నవ్వుకుంటున్నారు. అంటే షెయి సర్కార్లో సీఎం అయినాక రాష్ట్రాన్ని మొత్తం చందన చేస్తున్నట్టే ఉన్నావు కదా. కమిషన్ల మీద పెట్టిన కాయసు కామన్ పబ్లిక్కు ఇస్తామన్న పథకాల మీద పెడుతున్న వాళ్ళెవ్వా అని గురువు చంద్రాల సారు శిష్యుడు రేవంత్ సార్తో గిట్లా అన్నాడా? అట్లనే ఏపీలో కూటమి సర్కార్ల ఏలుబడిలకు వచ్చుడేమో గాని సెంట్రల్ సర్కార్ నుంచి పైకమంతా పట్టుకొచ్చి ప్రాజెక్టుల పేరు చెప్పి గురువు గారైన మీరు కూడా గుట్టు సప్పుడు కాకుండా పైకం పక్కకి వేసుకుంటారా అని కూడా అన్నాడా? అంటే పండగ నాడు కూడా పాత మొగడే అన్నట్టు మళ్ళా పాత ముచ్చట్లు ఏం మాట్లాడుకుంటామని ఆ ముచ్చట్లు కాకుండా వేరే ముచ్చట్లలో మునిగిపోయి ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటురేమో అనిపిస్తలేదు. ఇద్దరు ఎవ్వరిని కూడా పట్టించుకోకుండా నవ్వుతున్నారంటే చూస్తున్న వాళ్ళకే మస్తు మురిపం అనిపిస్తున్నది కదా. అయ్యా సీఎంలు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులైన మీరు ముసిముసిగా మంచిగానే నవ్వుకుంటున్నారు. మీరు నవ్వుకుంటున్నట్టు మురిపంగా ఉండి ప్రజలు కూడా ఏ బాధలు లేకుండా నవ్వుకుంటా ఉండాలంటే మీ లెక్కనే సంబరంగా ఉండాలంటే మీరు జనంకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి సారు. గెలవక ముందేమో గెలిచిన వెంటనే అమలు చేస్తామన్నారు. గెలవంగానే ఆ ముచ్చటనే మర్చిపోయిండ్రు. ఈ ముచ్చట మీకు తెలియంది కాదు యాద్ చేస్తున్నామంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కులం కోసం పని చేయడంలో తప్పు లేదు కానీ కులం కోసమే పని చేసుడు తప్పున్నారా అంతకంటే ఎక్కువనే అన్నట్టు చెప్తున్నాడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు. హిందూ మతం కోసం ఇరుసుకపడే సంజయ్ సారు సనాతన ధర్మం అని సంకలు గుద్దుకునే బండి గారు ఇప్పుడు ఇట్లా నివద్దనే అన్నడాయ బాలన్న అంటే ఈనుండ్రి. అయ్యా బండి సంజయ్ సారు ఇక మీ భజన సురువు చేయండి. కులం కోసం పనిచేయడం తప్పులేదు కానీ కులం కోసం మాత్రమే పనిచేయద్దు. కులం కోసం పని చేయాలంటాడు. మళ్ళా కులం కోసం మాత్రమే పని చేయొద్దని చెప్తుండు. ఏం అర్థమైతలేదు అనుకుంటుర్రా? అయితే ఏమిటి కోసం పని చేయమంటాడో బండి సార్ని అడుగుదాం. సారు చెప్పుర్రి మరి ఏమిటి కోసం పని చేయమంటారు? నా లక్ష్యం వల్ల ఒకటే,
నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువు ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా. మరి హిందూ ధర్మం కోసం పనిచేస్తా అని మంత్రి పదవి ఎంపీ పదవి ముఖ్యం కాదు అంటుర్రు. మరి ఆ మాత్రం దానికి మీకు మంత్రి పదవి ఎందుకు సారు? వెంటనే మీ పదవికి రాజీనామా చేసి హిందూ ధర్మ ప్రవచనాలు చేసుకుంటా హిందూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురారి. అట్లా చేయకుండా రాజకీయం కూడా చేసుడు ఎందుకు సారు? ఇట్లా మాట్లాడి జనం చెవుల్లో కమలం పువ్వులు ఎందుకు పెడతారు? అయినా ప్రజాస్వామ్యంలో కుల రాజకీయాలు మత రాజకీయాలు మియాసుంటి నాయకులు చేస్తుండ్రు కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎవలకు దక్కవలసిన వాటాలు వాళ్లకు దక్కగా ఆగమాగం ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదాను బీఆర్ఎస్ పార్టీ బరబ్బరు చూసుకుంటలేదట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పబ్లిక్ కారు పార్టీని గానకుండా చేసుకున్నది కూడా గులాబీ గుడిసెల ఉన్నోళ్ళేనట. మాజీ మంత్రి కేటీఆర్ సారు తాకెత్తుకు మించి తన్లాడిండని కారోళ్ళు కారు కూతలు కూస్తుంటే అట్లెవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఈ మేడమే అంటున్నది. ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఇన్నరా కల్వకుట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఏమంటుందో? మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కరికి వెనుక చరిత్ర తిరగరాసిన మేడము ఇక చెప్పుర్రి ఏం జరిగిందో మీరే. మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది, అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అంటే మీ తోడబుట్టిన అన్న కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు కారు బీస్తబట్టి బరాబర్ నడిపిస్తలేడంటవా మేడము? అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. సోషల్ మీడియా మీద ఉన్న సోయి పబ్లిక్ మీద లేదంటున్నావా? మరి మీ అన్న కేటీఆర్ సార్ ఏం చేస్తుండు? ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. అట్లా కాదు మేడం, మొత్తం ముచ్చట చెప్పుర్రి. ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. అమ్మా కవిత మేడం గారు, మరి మీ అన్న కేటీఆర్ సారు బీఆర్ఎస్ బిస్సను బరాబరు దింపుతలేడు. మీరు అందుకే జాగృతి జనం బాట బట్టి పబ్లిక్ బాధల మీద పోరు చేస్తున్నామని చెప్తున్నారంటే మరి ఇప్పుడు మీరు చేస్తున్నదంతా మీ కన్న తండ్రి కేసీఆర్ సార్ కోసమా, లేకుంటే తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్ కోసమా, లేకుంటే ఇద్దరిని కాదని మీరు కారు పార్టీ పగ్గాలు బట్టి పాలన ఎలగబెట్టాలనే ఆలోచన మీదనో గానీ మొత్తం మీదనైతే కారు పార్టీని ఖరాబు చేస్తున్నది మొత్తం మీ కల్వకుంట్ల కుటుంబమే అంటుర్రా? ఎట్లా మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ పోలీసులు అంటేనే మురుక చూసి దొరకబడతారనే పేరు ఉన్నది కదా. ఇప్పుడు మురుక చూసి దొరకబట్టుడే కాదు, భూమండలంలో ఏ పొక్కల జాక్కున్నా కూడా భూతద్దం పెట్టి మరీ ఎంకులాడుకొచ్చే తెలివి కల్లోళ్ళు అని కూడా నిరూపించుకుర్రు. అగో ఇప్పుడు ఏం పొడిచిరని పోలీసులను అంతగానం ఎత్తుకుంటున్నవే బాలన్న అంటే ఈనుండ్రి. చాలా ఏళ్ల కోలే 100 కోట్ల రూపాయలు పెట్టి 100 మంది కష్టపడి సినిమాలు తీస్తే అవిటి పైరసీ చేసి మొత్తం తెచ్చి ఐ బొమ్మ అని ఓ అడ్డమైన సైట్లో అప్లోడ్ పెట్టుకుంటా పైరసీ చేసిన ఇమ్మడి రవి అనేటోని తెలంగాణ పోలీసులు తెలివితోని పట్టుకున్నారు. నేను మీకు దొరక, నా దగ్గర కోట్ల మంది డేటా మొత్తం ఉన్నది, మీరు నా వెబ్సైట్ మీద ఫోకస్ చేస్తే నేను వాళ్ళ డేటా లీక్ చేసుడు మీద ఫోకస్ చేస్తా, అందుకే నా మీద నజరు పెట్టుడు బంధు పెట్టాలని అప్పట్లో తెలంగాణ పోలీసులకే సవారీసిండు కదా. అమ్మా కొడుక, మా పోలీసులకే నువ్వు ఇట్లా సవాలు చేస్తేవా అని ఎంకులాడి తెలివితోని పట్టుకొచ్చి వాని చేతులతోనే అడ్డమైన ఐబొమ్మ వెబ్సైట్ను బంద్ పెట్టించిర్రట. ఇప్పుడు మొత్తం మీద తెలంగాణ పోలీసుల పనితనం చూసి పబ్లిక్ మొత్తము వారెవ్వా పోలీసులంటే మా తెలంగాణ పోలీసులే పోన్రని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా వైరల్ చేస్తుర్రట. అయ్యా పోలీసులారా, మీరు అడ్డమైన వెబ్సైట్లను పెట్టుకొని 100 కోట్ల రూపాయల సినిమాలను పైరసీ చేస్తున్న పట్టుకున్నట్టే కామన్ పబ్లిక్ను కూడా కష్టపెట్టే లీడర్లు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా తిప్పలు పెడుతుర్రట. వాళ్ళను కూడా ఇట్లనే అరెస్టులు చేసేటట్టు ఏదన్నా చట్టం తెస్తే బాగుంటుందని మీ పోలీసు మంత్రి కమ్ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు చెవులే ఇర్రి. హామీలు ఇచ్చి మరిచిన లీడర్లను కూడా ఇట్లనే దోషులుగా పట్టకపోతిరా అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు ఆశలకు కమిషన్లకు అస్సలే లొంగడట. పార్టీల కోసం కాకుండా చట్టబద్ధంగానే పనిచేయాలని చూస్తాడట. ఇప్పుడు స్పీకర్ సార్ కమిషన్లకు కక్కుర్తి పడతలేడని ఎవరన్నారు? అసలు గడ్డం ప్రసాద్ సార్ ముచ్చట ఎవరు తీసిండ్రే బాలన్న అంటే అన్ని ముచ్చట చెప్తా పాన్రి. అయ్యా కరడుగట్టిన కాంగ్రెస్ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఇక మొదలు పెట్టుండ్రి. ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. ఇప్పుడు అంతా స్పీకర్ గారి పరిధిలో ఉన్నది బాబు. మనము ముందస్తుగా నిర్ణయం చర్చించినట్టు స్పీకర్ గారు డెఫినెట్లీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వాయిస్ పర్సన్, వారు ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పారు వాళ్ళు.
ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అక్కడ కలకత్తా హైకోర్టు ఏం జరిగింది, స్పీకర్ గారి నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుందని నేను అనుకోను. కలకత్తా కాడ పార్టీలు మారిన ఎమ్మెల్యేల మీద అక్కడి కోర్టు ఫిరాయింపుల కేసుల విచారణ చేసి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది కదా. అయితే మన తెలంగాణలో మట్టుకు కోర్టుకు పోయేదాకా ఏం ఉండదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సారే అన్ని చూసుకుంటాడు. కోర్టు దాకా పోయి స్పీకర్ సార్కు మచ్చ తెచ్చే పని ఏం చెయ్యడని జీవన్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. అయ్యా స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, మరి మీరు పార్టీలు మారిన ఎమ్మెల్యేల మీద మంచి నిర్ణయమే తీసుకుంటారు, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. మన రాజ్యాంగంలో ఉన్న తరీకలనే వాళ్ళ మీద చర్యలకు సిద్ధమవుతారని మీ షెయి పార్టీ లీడర్ని నమ్ముతున్నారు. కాబట్టి మీరు కూడా చట్టాన్ని చేతులకు తీసుకొని మీ బుద్ధున్నట్టు కాకుండా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటే మంచిగుంటది. లేకుంటే కలకత్తా కోర్టు కదా అక్కడి సర్కారుకు సురుకులు పెట్టినట్టు మన తెలంగాణ హైకోర్టు, దేశంలో పెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టు కూడా మీ మీదికి సీరియస్ అవ్వడే కాదు, సుత్తే అందుకొని మంచిగానే అరుచుకుంటది కావచ్చు. ఆడదాకా తెచ్చుకోరు అనుకుంటున్నాం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పసుపుకోమ పార్టీ ఎమ్మెల్యే కం సీన్మేషకాడు నందమూరి బాలకృష్ణ సారు హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకుంటా పోతున్నాడట. బాలకృష్ణ సారు పని కట్టుకొని మరీ పబ్లిక్కు పనికొచ్చే పనులు ఏమేం చేస్తున్నాడు, అన్ని అభివృద్ధి పనులు హిందూపురంలో ఏం చేసిండంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి, చలో హిందూపురం. అగో ఇట్లా రిబ్బెనగా తిరిచి మరీ లోపలికి పోతున్న బాలయ్య సార్ను చూడుండ్రి. వరెవ్వ పసుపుకోమ పార్టీ కండవ కప్పుకొని అచ్చం మెన్షన్ హౌస్ ఫుల్ బాటల్ లెక్క ఫుల్లుగా మెరుస్తున్నట్టే లేడు. ఏమా తేజము, ఏమా రాజసము, ఏమా టీవీ, ఏమా దర్పము, ఏమా దర్జా. పెద్దంటి రామారావు సారు పేరును నిలబెట్టే తేజాబు సార్ను చూస్తుంటేనే కానొస్తున్నట్టు ఉన్నది కదా. హిందూపురంకు ఎమ్మెల్యే అయినాక ఇట్లా పబ్లిక్ బాధలు ఎప్పుడు కాకున్నా గానీ అప్పుడప్పుడు పట్టించుకునే బాలయ్య సారు ఇప్పుడు ఇట్లా గోదన దావకాన కొలాయించేందుకు వచ్చి రిబ్బెనగా తిరిచి అటెనక సిక్కి శిలాపలక కొన్న పచ్చబట్టాను ఇట్లా పక్కకు జరిపి నియోజకవర్గం ప్రజల కోసం బర్ల దావకాన అందుబాటులోకి తెచ్చిండట. అయ్యా బాలయ్య సారు, మీకు అభిమానులు ఎక్కువ మందే ఉంటారు కదా, మీరు ఇట్లా చిన్న చిన్న గోదల దావకానలే కాకుండా మీరు తీసిన సినిమాల కదా రూపాయికే పానం బాగలేని ప్రజలకు వైద్యం చేసినట్టు, దినం 100 మందికి నిత్యాన్నదానాలు పెట్టినట్టు, ఆపదొచ్చిందంటే నేనున్నానని ఉన్న ఆస్తి మొత్తం ప్రజలకు ఖర్చు పెట్టినట్టే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏలుబడి చేస్తున్నారు. కాబట్టి హిందూపురం ప్రజలకు కూడా సినిమాలు చేసినట్టే దాన ధర్మాలు చేస్తే ఇంకెంత మంచిగుంటది సారు. మీరు హిందూపురం ఎక్కదీపముల ఎలగబెడతారని ఆశపడి ఓట్లేసిన పబ్లిక్ కోసం ఆ మాత్రం చేయరా? పెద్దంటి రామారావు సారు చిన్న కొడుకైనా మీరు తలుసుకుంటే ఎంత పని సారు. సమరసింహారెడ్డి సినిమాల తొడగొట్టి రైలు ఆపిన మీరు మా చేస్తారు, అట్లా కూడా ఆలోచన చేయండి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 50 ఏళ్ళైనా కూడా కమలం పువ్వు మొగ్గలు ఇప్పుకొని రాష్ట్రమంతా పరిమళించేటట్టు అయితే కానొస్తలేదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, ఎప్పుడు చూసినా కానీ దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే గోషామాలు గోపుత్రులుగా పేరు పోయిన రాజాసింగుల వారు. అయ్యా రాజాసింగుల వారు, ఇక మీ రాగాలు ఎత్తుకోండి. బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నాకైతే ఇంకా 50 సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. ఈ విధంగా వెళ్తే ముందు ఇన్నరా ఏమంటుండో. అయ్యా ఎమ్మెల్యే గారు, మరి మీకు ఎందుకు ఇట్లా 50 ఏళ్ళైనా రాష్ట్రంలో పువ్వు పార్టీ అధికారంలోకి రాదనిపిస్తున్నది? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. ఈ ముండితనంతోని ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే. ఎవరది మొండితనము? ఇప్పుడు ఎవరు మొండిగా పనిచేస్తుర్రు? నేర్చుకోండి, వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి. ఇన్నరా ఇట్లా మొదలు కమలం పువ్వు పార్టీలో ఉన్న లీడర్లు అంతా తతిమ పార్టీల లీడర్లను చూసి నేర్చుకొని రాష్ట్రంలో వాడిపోతున్న పువ్వును పచ్చగా ఎగురువేటేటట్టు ఎగురంగా పనిచేయాలని అనుకొచ్చిండు. అయ్యా గోషామాలు గోపుత్రులుగా పేరు తెచ్చుకున్న మీరే బీజేపీల నుంచి బయటకు వస్తున్నామని మొన్నటిదాకా మొత్తుకుంటారు. అసలు మీ కమలం పువ్వు పార్టీలో ఒక్కలకొక్కలకు పొంచన లేకుండా ఉంటుండ్రట. ఒకటే బాణము, ఒకటే మాట, ఒకటే బాట అని చెప్పుకునే రాముల వారి బాటలు నడిచే మీరే ఒకరు ఎడ్డెమంటే ఇంకొకరు తెడ్డెమన్నట్టు ఉంటురట. పేరుకు పెద్దల పార్టీలు అనుకుంటేనే ఎవలకు వాళ్ళే పెద్దరికాలు ముంగటేసుకొని పోతే ఇట్లా పువ్వు పరిమళించుడు కాదు, ఏడికాడికి ఎండకపోకపోతే ఏమైతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నెల దినాలనే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల బస్సుల టక్కర్లు ఒకటే తీరుగా అవుతున్నాయి. అసలు పాలకుల పనితనం చక్కదనం లేక బస్సుల టక్కర్లు అవుతున్నాయా, లేకుంటే బస్సు డ్రైవర్ల లాపర్వతోనే బస్సుల ప్రమాదాలు అవుతున్నాయా, లేకుంటే ఆర్టీసీ బస్సులకే ఈ నడమల గండాలు కూడా ఎక్కువ ఉన్నాయా? అరుచుకుందాం పాండ్రి. బస్సుల ఏ ఊరికన్నా పోదామంటే ప్రజలు మొత్తం భయంతో బుగులు పడుతురు. మొన్నటిదాకా ఆర్టీసీ బస్సులో పోతేనే అందరికీ మంచిదని అనుకుంటే ఇప్పుడు ఆ బస్సులలో పోతే మళ్ళా ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేనట్టే ఉన్నది. ఒక నెల రోజుల్లోనే మొత్తం మీద బస్సు టక్కర్లతోనే ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉన్నది.
ఉన్నదని బాధపడుతుంటే ఇప్పుడు మల్లో దగ్గర కూడా సర్కారు నడిపిస్తున్న ఆర్టీసీ బస్సుకు టక్కర్ అయిందట. జనగామ జిల్లా రఘునాథపల్లె మండలము నిడిగొండ దగ్గర హైవే రోడ్డు మీద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ రాజధాని బస్సు పోయి వెనకకి వెళ్ళి గుద్దిందట. బస్సు టక్కర్ అయిన కాడనే ఇద్దరు ఆడిదాన్నే జీవిడిస్తే ఇంకో 6గురికి దెబ్బలు తాకి ఆయాపాయ మీద ఉంటే దావకాన కేసుకపోయిర్రట. అగో బస్సు చూడండి ఎట్లా నుజ్జునుజ్జయిందో. మరి ఇట్లా అడ్డు అదుపు లేకుండా బస్సుల టక్కర్లు ఎందుకు అవుతున్నాయి? అసలు పాలకుల పనితనం చక్కగా లేక ఇట్లా బస్సు టక్కర్లు అవుతున్నాయా, లేకుంటే డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఇట్లా టక్కర్లు అవుతున్నాయా అంటే ఏమో మరి. అటు పాలకులు కూడా రోడ్లు చక్కగా ఓపియక అట్లా తిప్పలైతే ఇట్లా డ్రైవర్ అన్నలు కూడా బుద్ధున్నట్టు నడుపుకుంటా పబ్లిక్ తోని ఆటలాడుతున్నారని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో షెయి సర్కారు పాలనలో మున్సిపాలిటీల పరిస్థితి బీడిబిచ్చం కళ్ళు బుద్దిరా అన్నట్టే ఉన్నదట. సర్కారు పైకం విడుదల ఏకపోయేసరికి చెత్త పనులు మొత్తం కూడా డిజిల్ లేక ఎక్కడికక్కడ ఆగిపోయే కాడికి వచ్చిందట. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకమంతా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. చూసిండ్రా, ముఖ్యమంత్రి కమ్ మున్సిపాలిటీ మంత్రి యనమల రేవంతాల సారు తెలంగాణలో చూసుకుంటున్న మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఎంత మురికిగా ఉందో ఇది చూస్తేనే అర్థమైతలేదు. నాగర్ కర్నూలు జిల్లాల పొద్దుగాలనే పోయి చెత్తబండి వచ్చిందమ్మా చెత్తబండి అని వాడకట్టులు సందులు గొంతులు తిరుగుకుంటా చెత్త మొత్తం ఎత్తుకపోయి బండ్లల్లో డీజిల్ కూడా పోయకపోతే ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అయిపోతున్నాయట. సాఫ్ సఫాయి సిబ్బందికి సావు మరణం ఉన్నదట. 2 బండ్లు వేసుకొచ్చి చెత్తబండిని కాళ్ళు పెట్టి ఎట్లా తీసుకుపోతుర్రో చూడుండ్రి. అయ్యా ముఖ్యమంత్రి కమ్ మున్సిపాలిటీ మంత్రి గారు, మరి మీరు గుళ్ళు గోపురాలకు జాతరలకు అందాల బామల పోటీలకు ఉప ఎన్నికల పబ్లిసిటీలకు మీ కాంగ్రెస్ విజయోత్సవ సభలకు లక్షలు ఖర్చు పెట్టేందుకు మీ కాంగ్రెస్ సర్కారు తాన పైకం ఉంటది గానీ దినం ఊళ్ళే చెత్తంతా ఎత్తుకపోయి సక్కదనంగా చేసే సాఫ్ సఫాయి బండ్లల్లా డీజిల్ కొట్టించేంత పైకం కూడా లేకుండా సర్కారును నడిపిస్తుర్రా? లేకుంటే నాగర్ కర్నూలు జిల్లా మున్సిపాలిటీ ఆఫీసులకు ఇట్లా ఆఫీసర్లు అంతా ఇట్లా సర్కారు పంపే పైకమంతా పక్కదో పట్టిస్తుర్రా? అట్లా కూడా చెత్త బండ్ల డీజిల్ పోస్తలేరా ఎట్లా అంటే ఏమో మరి. అయ్యా సీఎం రేవంతాల సారు ఇప్పుడన్న ఇగురంతో వెంటనే మున్సిపాలిటీలు శుభ్రంగా చేసేందుకు పైకం విడుదల చేయండి. ఇప్పటికే పల్లెలు మొత్తం రాజులు లేని రాజ్యాల లెక్క సర్పంచులు లేక సౌలతులు సక్కదనం లేకుండా చందన అవుతున్నాయి కాబట్టి ఇగురంతో పని చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కళ్ళు మూసి పాలు తాగే పిల్లి కదా నేను కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే మందికి గండ్లబడాయి అన్నట్టు పోలీసుల కళ్ళు కప్పి బయట దేశం బంగారం కూడా ఎవ్వరకు గండ్లబడకుండా పట్టుకపోదామని ఒకడు చేసిన పని చూస్తే మీరు కూడా పరిశాన అవుతారు కావచ్చు. అగో అంత పరిశాన అయ్యే పని ఏం చేసిండే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, మీరే చూడుర్రి. అగో బంగారం అని చెప్పి ఇస్తిరిపెట్టెను చూపిస్తున్నవేందే బాలన్న అంటారా? రాగుండ్రి అసలు బంగారం అంతా ఇస్తిరిపెట్టెలనే ఉన్నదట. ఇట్లా బయటి దేశం షార్జా నుంచి ఇండియాలో ఉన్న హైదరాబాద్కు తీసుకొచ్చుకుంటా శంషాబాద్ ఎయిర్పోర్ట్ల గాలి మోటార్ డిపోలో దిగిన ఒకడు ఎసొంటి ఆధారాలు లేకుండా సర్కారుకు అక్కడికి వెళ్ళి తెచ్చే ఈ గోల్డ్కు ట్యాక్సీలు కట్టకుండా చక్కగా కాయిదాలు చూపెట్టకుండా అంత దొంగతనంగా తీసుకుపోదామని అందరి కళ్ళు కప్పి గాలి మోటార్ డిపోలకి వెళ్ళి అవతల పడదామని చూసిండట. అసలే మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతా. ఈగను కూడా పోకుండా కావలిగా వస్తారా? అటువంటిది ఇంత పెద్ద ఇస్తిరి పెట్టేలా అంత బంగారం పెట్టుకపోతుంటే ఆపకుండా ఇడిచిపెడతారా? ఆపి దాన్ని ఓపెన్ చేస్తే ఏమున్నది ఏం తక్కువ 2 కోట్ల రూపాయల బంగారం భాగవతం మొత్తం పరిబద్దలైందట. అందుకే సర్కారు వారి లాంఛనాలతోని దాన్ని స్వాధీనం చేసుకొని తెచ్చినోని ఆధీనంలోకి తీసుకొని చక్కగా జైలుకు సాగదోలిర్రట. ఎన్ని తీర్రా కట్టడి చేసిన స్మగ్లర్లు కొత్త ఇక మొదలు పడుతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలుబడిలున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కలుపు మొలకలు గంజాయి చెట్లు ఉన్నాయట. అగోవోదికు గంజాయి మీద ఖుద్దు సర్కారే ఇరుపకాలు మోపుతుందని ఇందిరమ్మ ప్రభుత్వం నడిపిస్తున్నోళ్ళు చెప్తుంటే కలుపు మొలకలు గంజాయి చెట్లు ఉన్నాయని ఎవరన్నారే అంటారా? ఇక కాంగ్రెస్ లీడర్ సంపత్ కుమార్ సారు. అయ్యా కరడుగట్టిన కాంగ్రెస్ వాదినని చెప్పుకునే షెయి పార్టీ లీడర్ సంపత్ కుమార్ సారు ఇక సురువు చేయండి మీ సుప్రభాతము. అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి, వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. తులసివనం అసొంటి కాంగ్రెస్ పార్టీలో గంజాయి మొలకలు కలుపు మొక్కలు అసొంటి మనుషులు ఉన్నారన్నట్టు ఇట్లా చెప్పుకొచ్చిండు. అయ్యా అక్కడక్కడ అట్లా కలుపు మొక్కలు గంజాయి మొలకలు ఉన్నట్టు మీకు అనుమానం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న కలుపు మొక్కలు గంజాయి చెట్లను మీరే గుర్తించి మీరు ఇట్లా చెప్తున్నట్టు వాళ్ళ పేర్లను కూడా డైరెక్ట్ చెప్తే అయిపోతుంది కదా. పేర్లు చెప్పకుండా డౌట్ అనుమానం ఉంది అని డౌట్గా చెప్తే తెలంగాణ ప్రజలకు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ మీద కూడా డౌట్ ఉంటది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించడానికి ముచ్చలేసి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతింకేమని ఉంటే అని.